బ్యాక్ టు న్యూస్ త్రిదండి. చినజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరూ స్వామిని ఆరాధించి తరిస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ప్రతి ఏటా జరిగే ఈ వేడుకల్లో జియర్ మాత్రం ఓ పోలీస్ అధికారిని సత్కరిస్తూ ఉంటారు. ఆ వేడుకలకు పోలీస్ అధికారికి లింక్ ఏమిటి? శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న శ్రీరామ నగరం. ఇక్కడే చినజీయర్ స్వామి 64వ తిరునక్షత్ర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సహా మహామహులందరూ ఆ ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. వచ్చే ఇతర ప్రముఖులందరికీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటు ఆశ్రమం చేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాల్ని వివరిస్తున్నారు చినజీయర్ స్వామి. వాళ్ళంతా కూడా ఆయన్ను ఆరాధించి వెళ్తుంటారు. కానీ ఏటా జరిగే ఈ ఉత్సవాలకు ఎవరొచ్చినా రాకపోయినా ఒక పోలీస్ అధికారి మాత్రం వస్తుంటారు. ఆయనే కోటేశ్వరరావు. ఇప్పుడు విజయవాడ సిసిఎస్ డీసీపీగా పనిచేస్తున్నారు. ఏటా చినజీయర్ స్వామి ఆయన్ను స్వయంగా ఆహ్వానిస్తారు. తిరునక్షత్ర వేడుకల్లో భాగంగా సత్కరిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలను ఆ పోలీస్ అధికారి తాకిన తర్వాతే అభిషేకం జరుగుతుంది. 1993 నవంబర్. ఆ సమయంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో చినజీయర్ స్వామి ఆశ్రమం ఉండేది. అప్పట్లో భక్తుల ముసుగులో వచ్చిన దొంగలు ఈ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఆశ్రమాన్ని నడిపించే ఆ విగ్రహాలే లేకపోతే తిరునక్షత్ర వేడుకలే ఉండవు. అవే లేనప్పుడు ఇక తానెందుకు అనుకున్నారు చినజీయర్ స్వామి. వెంటనే దొంగల్ని పట్టుకొని విగ్రహాల్ని తిరిగి తెచ్చివ్వాలని, లేదంటే తానే విగ్రహాల దగ్గరకు వెళ్ళిపోతానని నర్మగర్భంగా పరిస్థితి తీవ్రతను చెప్పారు చినజీయర్. కేసు నమోదు చేసుకున్నది కూడా అప్పుడు ఎస్ఐ స్థాయిలో ఉన్న కోటేశ్వరరావే. విగ్రహాలు దొరికే వరకు అన్నపానీయాలు కూడా ముట్టనని చెప్పి 36 గంటల్లో దొంగల్ని పట్టుకొని విగ్రహాల్ని ఆశ్రమానికి అప్పగించారు కోటేశ్వరరావు. తిరునక్షత్ర వేడుకలు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఈ విగ్రహాలు ఉండాల్సింది. లేవు అనుకున్న ఆ విగ్రహాల్ని తెచ్చిచ్చిన కోటేశ్వరరావును చినజీయర్ ఇప్పటికీ గౌరవిస్తూనే ఉంటారు. ప్రతి తిరునక్షత్ర వేడుకలకు పిలిచి సత్కరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ముచ్చింతల్లో జరుగుతోన్న 64వ తిరునక్షత్ర వేడుకలకు కూడా హాజరయ్యారు కోటేశ్వరరావు. అసలు 25 ఏళ్ల నుంచి జియర్ తనను సత్కరించడానికి కారణమేమిటి, అప్పటి చోరీ తర్వాత జరిగిన పరిణామాలేంటి వివరిస్తున్న కోటేశ్వరరావుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తిరునక్షత్ర మహోత్సవానికి డీసీపీ కోటేశ్వరరావుకి విడలేని సంబంధం ఉంది. అదేంటో అంటే సరిగ్గా 26 ఏళ్ల క్రితం నవంబర్ 14వ తారీఖున దొంగలు ఆశ్రమంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా మనం చూడొచ్చు. ఆ ఫోటోలో ఉన్న విగ్రహాలన్నీ కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ క్రమంలోనే దీక్ష తీసుకొని 36 గంటల్లోనే ఈ దొంగతనాన్ని ఛేదించి ఆ విగ్రహాలను తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ఇక్కడ కలశాల పూజ మొదటిగా ప్రారంభిస్తుంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ తిరునక్షత్ర మహోత్సవానికి మీకు సంబంధం ఏంటి? అసలు దీని ఆ దొంగలు ఎవరు? అసలు అప్పుడు ఎలా ఛేదించారు సార్? జై శ్రీమన్నారాయణ. 1993లో నేను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషను ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు నవంబరు 14వ తేదీ 1993లో స్వామివారి తిరునక్షత్రం మహోత్సవం జరగటం, అదే రోజు రాత్రి స్వామివారు ఆరాధించేటటువంటి పెరుమాళ్ళు స్వామివారి పీఠం దొంగల బారిన పడటం, దాంతో స్వామివారు తిరిగి పీఠం ఆశ్రమం చేరేంత వరకు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించమని, అలాగే చివరకు స్వామివారు 3 రోజులు టైం ఇచ్చి ఈ 3 రోజుల్లో పెరుమాళ్ళు తిరిగి రాని పక్షంలో వారు తిరిగి అక్కడికే పెరుమాళ్ళ వారి దగ్గరికి, అంటే చాలా నిగూఢమైనటువంటి ఒక మాట, అది ఎవరం కూడా భరించలేనటువంటి మాట స్వామివారు చెప్పడం జరిగింది. ఆ రోజు మీతో పాటు ఎంతమంది పనిచేశారు? ఈ కేసుని 36 గంటలను ఛేదించడానికి మీతో పాటు ఎంతమంది ఉన్నారు సార్? అప్పుడు మా స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ఒక 6గురితో కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని, ఎవరు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి రివార్డ్స్ కూడా మేము అనౌన్స్ చేసుకొని, కొన్ని ఎఫర్ట్స్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చు అనేటటువంటి ఒక మేము కనుగొనటం, దాని ద్వారా
కొంత ఎఫర్ట్స్ ఎక్స్ట్రాగా చేసుకొని ఒక శ్రమ అంటే శ్రమ అనేది కాదు, మా ఉద్యోగం మేము చేసాం. కానీ స్వామివారు ఇంత కీర్తి ఇవ్వడం అనేది మా వృత్తి ధర్మంగా చేసిన పనికి. కాకపోతే మనం ఒక పట్టుదలగా ఇంత సెన్సేషన్ కేసు జరిగి అది మనం ఈజీగా చేస్తే ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ అలా కాకుండా స్వామివారు మాకు ఈ అనుగ్రహం ఇచ్చి ఈ కేసు మాకు 36 గంటల్లో పెరుమాళ్ళ వారిని ఒక ముళ్ళ పొదల్లో ఆ దొంగలు పెట్టడం జరిగింది. ఆ రోజు ముళ్ళ పొదల్లో కూడా మాకు ఒక్కసారిగా పెరుమాళ్ళ వారిని చూసుకున్న తర్వాత ఆ ఆనందం, ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నా రక్తం కారుతున్నా కానీ ఏమనిపించలేదు. ఆ ఆనందంతో మేమందరం కూడా ఒకళ్ళనొకళ్ళు కేరింతలు చేసుకొని ఆ తర్వాత పెరుమాళ్ళ వారిని స్వామివారికి అధికారుల అంచనాలతో ఒక విధంగా ఆ రోజు ఉన్న పరిస్థితులు, అధికారులు కూడా ముందు విగ్రహాలు పెరుమాళ్ళ వారు ఆరాధించేటటువంటి పీఠాన్ని మనం తొందరగా చేర్చాలి, లేకపోతే సెన్సేషనల్ సిచ్యుయేషన్లో ఉన్నామని గ్రహించడం ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి అది. అయితే 1993లో తాడేపల్లి ఆశ్రమంలో ఉన్న పెరుమాళ విగ్రహాలని దొంగిలించినప్పుడు ఒకసారిగా స్వామీజీ చాలా ఆవేదనకు గురి కావడంతో కోటేశ్వరరావు గారు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని 36 గంటల్లోనే దీక్ష తీసుకొని ఆ పెరుమాళ్ళని మళ్ళీ ఆశ్రమానికి చేర్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా 25 సంవత్సరాలు ముగిసింది. ఈసారి 26వ సంవత్సరం కూడా ఈ కలశాభిషేకం కోటేశ్వరరావు గారు తాకిన తర్వాతనే పెరుమాళ్లకు అభిషేకం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట ఈ తిరునక్షత్రం మహోత్సవం నిర్వహిస్తుంటారు. గత 2011లో అమెరికాలో నిర్వహించినప్పుడు కూడా ఇక్కడ నుంచి కోటేశ్వరరావు గారిని స్వామివారు తీసుకెళ్ళి అక్కడ కూడా అభిషేకంలో కలశాలు తాకిన తర్వాతనే అభిషేకం నిర్వహించడం జరిగింది. తనకు ఈ స్వామివారు కల్పించిన అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తిరునక్షత్రంలో పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి కూడా కోటేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ యశ్వంత్తో సురేష్, TV9 హైదరాబాద్.